బిర్యానీ అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉండరు. ఎప్పుడు హోటల్స్కి వెళ్ళినా చాలా మంది ప్రజలు తినేది బిర్యానీయే. కానీ ఇటీవల కొన్ని హోటల్స్లో నాణ్యత లేని ఆహార పదార్థాలను వాడుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఘటనలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ హోటల్ నుంచి ఆర్డర్ పెట్టుకున్న బిర్యానీలో బొద్దింక దర్శనమిచ్చింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఖమ్మంలోని వైరా రోడ్డులో ఉన్న కొనార్క్ హోటల్ నుంచి శ్రీనగర్ కాలనీకి చెందిన మేడిశెట్టి కృష్ణ అనే వ్యక్తి జొమాటో ద్వారా స్పెషల్ చికెన్ బిర్యానీని ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాడు. బిర్యానీ వడ్డించుకొని తినేందుకు సిద్ధమయ్యాడు కూడా. కొంచెం తిన్న తర్వాత మళ్లీ వడ్డించుకునే సమయంలో బొద్దింక కనిపించడంతో ఆందోళనకు గురయ్యాడు. బిర్యానీలో బొద్దింక వచ్చిన విషయాన్ని రెస్టారెంట్ యాజమానిని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడని తెలిపాడు. ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించి హోటల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు కస్టమర్ మేడిశెట్టి కృష్ణ. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ఇటు దీనికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందనుకోవాలి? అట్లీస్ట్ ఇప్పుడైనా ఆ రెస్టారెంట్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పందించారా? అప్డేట్స్ ఏంటి? ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణం శ్రీనగర్ కాలనీకి చెందినటువంటి మేడిశెట్టి కృష్ణ నిన్న సాయంత్రం ఆయన ఒక జొమాటో యాప్ ద్వారా మొత్తానికైతే కోనార్క్ హోటల్ నుంచి వైరా రోడ్ లోని ఉన్నటువంటి కోనార్క్ హోటల్ అది ఇటీవలే కొత్తగా ప్రారంభం చేయడం కూడా జరిగింది. అయితే మొత్తానికైతే ఆ హోటల్ నుంచి కూడా చాలా వరకు కూడా అంటే హోటల్ నిర్వాహకులు మారుతూ వస్తున్న నేపథ్యం అయితే ఉండేది. మొత్తం ఆ హోటల్ కు పేరు ప్రాఖ్యాతులు ఉన్నాయంటూ కూడా అందమైన బ్రోచర్స్ కావచ్చు లేదా పబ్లిసిటీ చేసుకుంటూ అలా కార్యకలాపాలు కొనసాగిస్తున్న నేపథ్యంలోనూ ఒక్కసారిగా జొమాటోకు ఆర్డర్ పెట్టినటువంటి మేడిశెట్టి కృష్ణ ఒక్కసారిగా స్పెషల్ బిర్యానీ ఆర్డర్ పెట్టారు. ఆ బిర్యానీలో ఓపెన్ చేసి కాస్త తిన్న తర్వాత బొద్దింక బయటపడడంతో ఒక్కసారిగా నిర్ఘాంతపోయిన ఘటన అయితే చోటు చేసుకుంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం అతన్ని వెంబడి నాకు హోటల్ నిర్వాహకులకు సమాచారం అందించినా కానీ కనీసం వాళ్ళు అంటే దానిపై చర్యలు చేపట్టకపోవడమే కాకుండా చివరకు నిర్వాహకుడు ఎవరైతే ఆర్డర్ పెట్టిన కృష్ణ పైన కూడా ఆ సిబ్బంది దృష్టిలో ప్రవర్తించిన తీరు ఒక్కసారిగా కలగడం రేస్తుందని చెప్పుకోవచ్చు. అది కాస్త గోప్యంగా ఉంచి అవసరమైతే డబ్బులు చెల్లిస్తామంటూ లేకపోతే ఆయన భయభ్రాంతి గురి చేసిన ఘటన కూడా ఉందంటూ కూడా బాధితులు చెప్తున్న నేపథ్యం అవుతుంది. మరోవైపు చూసుకుంటే మాత్రం దీనికి సంబంధించి అంటే హోటల్ పెట్టిన జొమాటోకి ఆర్డర్ పెట్టిందేమో కోనార్క్ హోటల్ అయితే దాని సమీపంలో ఉన్నటువంటి మరో హోటల్లోంచి వైభవ్ హోటల్ నుంచి కూడా ఈ బిర్యానీ పార్సల్ వెళ్ళటంపై అంటే పేరు మొత్తం కూడా ఏమో కోనార్క్ హోటల్ ఉంది, లోపల సప్లై అయింది మాత్రం వైభవ్ హోటల్ నుంచి రావడంతో కూడా ఒక్కసారిగా కస్టమర్ కావచ్చు అక్కడ ఉన్న స్థానికులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసిన నేపథ్యం అవుతుంది. ఫలితంగా దీనిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా సకాలంలో దాడులు జరిగిపోవడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నట్టు చెప్తాం. ఒకవైపున ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో కూడా సిబ్బంది కొరతలతో పాటుగా మరోవైపున అతను ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారికి అనారోగ్య సమస్య సాకుగా చూపు అతను విధులకు పూర్తి స్థాయిలో ఆయన నిర్వర్తించలేకపోతున్నట్టు కూడా సమాచారం ఉంది. దానికి సంబంధించి ఏదైనా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు నియమిస్తే మాత్రం ఇలాంటి ఘటన జరగవు అనేది కూడా స్థానిక ప్రజలు కోరుతున్న నేపథ్యం ఉంది. థ్యాంక్ యూ భాస్కర్.